మంచమిచ్చిండు మరి వజ్రహాను మరద మాణిక్యములు భోగరాగములు పుష్పరాగములు ఇచ్చినాడే బ్రాహ్మణులకు చెడని వస్త్రమనంగా మరేనాడనంగా దానం చేసిండో వెళ్ళిపోతూ ఉన్నారు బ్రాహ్మణులు వెళ్ళిపోయిన సమయం లోపల మరి దాసివాన్లు ఏడేడు మేడల్లా మరి ఆడిల్లా రత్నకల దేవి మరి పూల తొట్టెల్ని కట్టి మరి ఏనాడు లాలి పాటలు వాడి పేరు పెడతాము జోల పాట వాడతామని దాసి బిడ్డలే అమ్మా జో వచ్చు జోనందా గోపాలకుందా మరి ఏనాడు తొట్టల్లో పోసి మరి పిల్లగాళ్ళ ఎదురు కనిపించే తండ్రులు ఎవరున్నా దయతోటి దానం వేసుకుంటే మరి భక్తి కలగాలి ముక్తి కలగాలి మీకు
రాజా సారంగుని పేరు పెట్టి తొట్టెల్ల వేసి ఊలాలి పాటలు జోలపాట వాడి పాట వెంచ పీలాగా అనుకుంటా మరి ఏనాడనగా 14 మంది దాసి వాళ్ళు మరి ఏనాడనంగా 5 ఏళ్ల పిల్లవాడైతున్నాడు. తప్ప లేచి తలుపు కొల్లాడు పట్టుకుని రాజా సారంగుడే వచ్చి రాని మాటలే మధురం అంటారు, ఉడికి ఉడకని అన్నమే మధురం అంటారు. రాజా సారంగుడు మాట్లాడుతుంటే మరి బుక్కిన వరాల సందం అనిపిస్తున్నదమ్మా. 5 ఏళ్ల పిల్లవాడైన రాజా సారంగుడు మరి ఏనాడు కట్టె పుల్ల పెట్టి నాలుగు తొలగిస్తున్నాడమ్మో. ముసలి వాళ్లకు మూలుగుడు మీద చింతన, మరి వయసు వాళ్లకు మరి ఏనాడు వన్య మీద చింతన. ముసలి వాళ్లకు మూలుగుడు మీద చింతన, వయసు వాళ్లకు వన్య మీద చింతన. బస్వదేవునికి సొప్పాస్తి, మరి బ్రాహ్మణికి పప్పాస్తి. రాజుల పిండానికమ్మ రామరాము రాత మీద చింతనం అంటే నా కొడుకు చదువు శాస్త్రం నేర్పియాలని చెప్పి రాజాచార మరి నరేంద్ర మహారాజు కచేరి మీదకి వెళ్ళిపోయినాడు. ఆడవిల్ల మరి రత్నకల దేవి కొడుకును సంకనెత్తుకొని తోటింటికి పోతుంది. పలక బలపము చేతి పట్టిస్తున్నదే చేతిచ్చి మరి ఏనాడు సంకన ఎత్తుకొని కొడుకును పల్లెల్ల పాటిగడ్డ మీద మరి బడి పంతులయ్య దగ్గరికి తీసుకుపోతానని చెప్పి ఆడి ఇళ్ళ రత్నకల దేవి తల్లి బయలుతున్నదే దేవి. అమ్మవారు మరి ఏనా రత్నకల దేవి సంకకెత్తుకొని తల్లి బయలు వెళ్ళి నాది
దేవిని కళ్ళవార చూసిండు మరి బడి పంతులయ్యా అమ్మ రత్నకళ దేవి కాకితో అని ఖబర్ పెడితే నేనే నీ ఇంటికొచ్చి రోజు చదువు చెప్పేవాడిని ఇంత దూరం నీ కొడుకుని ఎత్తుకొని వచ్చిన అమ్మా కాకితోని ఖబర్ పెడితే రోజు వచ్చి ఇంటికి వచ్చి చదువు చెప్పడం ఏదయ్యా మీరు గురువులు విద్య నేర్పేవారు బుద్ధి నేర్పేవారు చక్కని కన్నలవాడు సాసవీరుడు సారంగదారుడు ఒక్క కొడుకున్నాడయ్యా ఒక్క కొడుకు మరి రాజులకు రాత వీడి చింత అంటారు నా కొడుకుకేమో ఒకవేళ కనుకనే పొద్దున్నాక చదువులు శాస్త్రాలు నేర్పాలి నాకనేమో గుర్రపు సారథ్యము ఒకవేళ ఏడంత కత్తి ఉంటే 1000 మందికి అధికారిని వేయాలి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఇలా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ నువ్వు గురువు ఉన్నవు తువ్వదాలు చూపించవానివి నా కొడుకు ఒకవేళ సారంగుదారుడికి నువ్వు చదువులల్లా చెప్పావా కొడుకు చక్కని కన్నుల వాడు సారంగదారుడు నా కొడుకు చంద్రనీలముల వంటి కన్ను నా కొడుకు ఎంత చక్కగా ఉన్నాడు అప్పుడు పుట్టి ఇప్పుడు పెద్దగా అయిండు అయితే అమ్మా రత్నకళ దేవి ఇప్పటి నుంచి ఇప్పటిదాకా నీ కొడుకు ఉన్నాడు ఇప్పటి నుంచి నా కొడుకు అనుకుంటా పోలే చూస్తే అమ్మో కళ్ళల్లో భయం వస్తా మరేనా నోటితోటి బెదిరిస్తానమ్మా అని చెప్పి ఈ ప్రకారంగా మరి సరి బరుపంతులకు అప్ప చెప్పింది ఆడవిల్ల రట్టగల మరి ఏనాడు రాజా సాసమిత్రుడు రాజా సారంగుడు 5 ఏళ్ల పిల్లవాడు మద్దు సుబ్బా ఆయన కొత్తగా వచ్చిండు రాజా సారంగుడు నువ్వు రాసిన కొద్దీ ఆయన రాస్తుంటాడు రాస్తూనే ఉంటా రాస్తాయో గదేం రాసుడురా అది కాదురా రాసుడు మా అమ్మ ఇంటికాడ పరిచయలేదు అనుకో రాస్తా నేర్చుకోవాలి కింద లైట్లు అవుతాయి రా ఈ పాత పాయింట్ పోతేనే కొత్త పాయింట్ వస్తుంది నేను చదివినట్టు నువ్వు చదవాలి నిన్ను చూసి సారంగుడు కూడా చదువుతారా నేను చెప్పిన పద్యం చదవాలి 1వ తరగతిని 100 సార్లు చదివినా అందుకే ఇన్ని రోజులైనా పల్లెకెళ్ళి నువ్వు పోతలేవు అందరికి క్లాసులు మారినా కానీ సుబ్బయ్య నేను చెప్పిన పద్యం మళ్ళీ నాకు అప్ప చెప్పారే నువ్వు చదివి నాకు పిల్లగాడు కూడా పంతులు తప్పకుండా చెప్తావా నిత్యోత్తము నిత్యోత్తము ఉచ్చొస్తుంది దరిద్రం ఉండ కొడక సొత్తు ఉండ కొడక ఉచ్చొస్తుంది ఏందిరా నువ్వు అన్నది కదే కదా రగే సందు రగే సందు గోడ దాటితే అదే సందు అదే సందు దరిద్రం ఉండ కొడక అరే కొమ్మరెల్లి పోనీకి అదే సందు అట్లా కాదురా రగే సంద్ అంటే గోడ దాటి తీరే సంద్ అంటే వేరా నువ్వు ఎట్లా అంటే గట్నే అంటున్నా నేను దరిద్రం ఉండ కొడక తొత్తు ఉండ కొడక రాయ్ రాయ్ అలా ఇక రాసిన కదా ఇప్పటిదాకా ఇదే రాసుడారా నీ బుద్ధి ఏడిపోతారు ఆయన నీ గుణం చూస్తే ఆయన కూడా ఏడిపోతాడు ఒరే మొద్దు సుబ్బా ప్రకారంగా సాసమిత్రుడు రాజా సారంగునికి చెప్పిన బద్దం అప్ప చెప్తున్నా నేను మరి ఇవాళ శ్రీకారం పెట్టిస్తున్నానయ్యో మరి రాజా సారంగునికి మరి విద్య మొదలు శ్రీకారం చుట్టించిండు సరస్వతి
సారంగా గురువు గారు ఈ చెప్పిన పద్యము ఈ రోజు చెప్పాలి, మళ్ళీ అప్ప చెప్పాలి నాకు. చెప్పు. ఈ ప్రకారంగా సారంగదారుడు ఓ నమో సరస్వతి శివాయ తులసి తమ్మామ. ఒక్కటి చెప్తే రెండు మరి ఏనాడు చదువుతున్నావు. ఒకవేళ మరి ఏనాడు దొర కొడుకు కైన తొడపాశము విండి మరి బుగ్గలు నలువంది బుద్ధిరా. చదువు మీదనే దెబ్బ, సాధన మీదనే దెబ్బ, ఇవి రెండు లేని ఏదిరా. మరి విశ్వదా వీరరామ వినరవేమ దురిత దుర నరసింహ దురిత సుమారణ దురిత దుర ద్వారక. మీరు చెప్పిన విద్యలన్నీ చదువుతున్నా, ఇంకా చెప్పండి, నేను ఇంకా నేర్చుకుంటా. సారంగా సారంగుడు మరి నాకు దగ్గర శిష్యుడు ఉన్నాడని హరిపంతులయ్య పొద్దాక చదువు నేర్పుతున్నాడు. దాకా దేవుడు అప్పటికైనా ఇప్పటికైనా చదువుకు ముదురు కావాలి, సాధనకు లేత కావాలి. చదువుకెందుకు ముదురు కావాలి, సాధనకెందుకు లేత కావాలి. లేతగా రెక్కలు ఉన్నప్పుడే సాధన చేయనికి మరి రెక్కలు ఎక్కడికి తిరుగుతాయి. ముదిరితేనేమో మరి చదువు వస్తున్నది. మరి ఏనాడు ఆటకోకిల పిల్లగానికి ఎంత చదువు చెప్పినా రాదు. ఇప్పటి వాళ్లకు బలపాల దోషడు, చదువు సారెడు. ఆ బుక్కులు మోయనికి ఆ టిఫిన్లు మోయనికే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళకు ఏడాదికి 30-40 వేలు కట్టాలి ఎల్కేజీ వాళ్ళకు. ఆ ఎల్కేజీ కూడా చక్కగా రాదు. ఎల్కేజీలో పెట్టించిందే, నర్సరీలో పెట్టిస్తారు, నర్సరీలో పెట్టించిందే యూకేజీ. అట్లా కాదు, మళ్ళీ మోసి మోసి ఇట్లా ఉంటారు. ఇట్లా ఉంటుంది. అయ్య దైవమా ఇక కత్తి సాధన కర్ర సాధన మరి పొద్దున్నాక చదువు నేర్పు, తెల్లందాక మరి కత్తు సాధన కర్ర సాధన భారత వీధి విద్యలు నేర్చినాడే. రాజా సారంగుడా ఇట్లా మరి ఈ ప్రకారంగా చదువు నేర్చుకుంటా చదువు బల్లల్లా మరి అలనంగా అలనాడు దినమందు పెద్ద బాల శిక్ష చదివితే ఇలా మరి 13-14 చదివినంత విలువ. ఇప్పుడు వాళ్ళు 13 పిఏనా పైసా అంటారు కదా. ఈ పీజీ ఈ డిగ్రీ పీజీ చదివినోడు కూడా పెద్ద బాల శిక్ష చదువుతలేడు. ఇప్పుడు ఆ చిన్న బాల
శిక్ష చదవమంటే ఇది ఏంద్రో ఇది మా చదువు లెక్క లేదు వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీషే వస్తుంది ఏ దైవమా ప్రకారంగా మరి చదువు శాస్త్రం విద్యా బుద్ధి భారత భాగవత మరికథ పురాణము మరి ఒకటి కాదు రెండు కాదు దేవుడు వీరి విద్యను నేర్చుకున్నాడమ్మా విద్యను నేర్చుకుంటూ మరి అలనాడు దినమంతూ శుక్రవారం సెలవులు ఉన్నాయి రాజా సారంగుడా ఒకవేళ మరి తల్లి తండ్రి తర్వాతనే గురువు తల్లి తండ్రి తర్వాత గురువుతోటే గురువు తర్వాతనే దైవం ఏ దేవుడైనా మరి గురువుని మించిన దైవం లేదు తల్లిదండ్రిని మించినా మరి ఏనాడు తనువు లేదు కాశీ దాకా పోతురు ఈ రోజులల్లా కన్న తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కాశీ పోయేవాడు అవసరం లేదు కన్న తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కాశీ పోవడం అవసరం లేదు మరి తాంబూలం తీసుకొని తాంబూలం వల్ల మరి తల్లిదండ్రుల కాళ్ళు గడి నెత్తులు తల్లుకుంటే కాశీ పోయినంత పుణ్యం దొరుకుతున్నది అయ్యో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కాశీకి పోరాదు తల్లిదండ్రులను వదిలిపెట్టి అది కాశీ కంటే ఎక్కువ పుణ్యం తల్లిదండ్రుల పూజ అంటారు తల్లిదండ్రులు ఒకవేళ మరణమైన తర్వాత మనకు విద్యా బుద్ధి విలువిద్యలు నేర్పిన గురువు ఉంటే ఆ గురువు దగ్గర పోయి కాలు గడి నెత్తలు తల్లుకుంటే మరి కొంత పాపం పోతుంది కొంత మోక్షం వస్తుంది ఇప్పటి వాళ్ళకి ఏమైంది అదంతా ఏం లేదు ఇంత ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ అయిపోతున్నాయి ఈనం తక్కువ అయిపోతుంది ఒకవేళ మరి ఏనాడు సీరియల్ల మోజు ఎక్కువైపోతుంది టచ్ ఫోన్ల మరి మోజు ఎక్కువైంది ఇంగ్లీషు ముక్కలు ఎక్కువైనాయి ఈనము తక్కువైతుంది లక్షాధికారైన లవణం అన్నమే కాని మెరుగు బంగారాన్ని మింగవోడు ఒరే రాసాసమిత్తురా రాజాసారంగా ఇయాల నీ చదువు శాస్త్రం విద్యా బుద్ధి భారత భాగవత మరికథ పురాణము నీకు బోధపోసినదండి మరి ఏనాడనగా దినం వచ్చింది కొడుకు భగవానికి అనంగా మరి ఏనాడు 21 సంవత్సరం ఉంటేనే మరి లగ్గం చేయాలి అలనాడు దినమందు 21 మరి ఏనాడు సంవత్సరం ఉంటే లగ్గం ఎందుకు చేయాలంటే మరి 21 దినమానికి ఏనాడు 21 రోజు 21 గుదినమనంగా 21 రోజుకు మరి ఏనాడు అనగా పుట్టినరోజు పేరు పెట్టిరు కాబట్టి అదే 21 సంవత్సరానికి లగ్గం గడియ రావాలి ఆ లగ్గం గడియ వచ్చిన వానికి ఆ లగ్గముల 21 సంవత్సరముల లగ్గం చేసుకున్న వానికి మరి ఏది చేసినా గానీ మరి అనగా సాగిపోతున్న సంసారం ఏ పని చేసినా యటంకం కాకుండా అవుతుంది అలనాడు దినం అందు ఈ ప్రకారంగా 21 గడియ దగ్గర వచ్చిన కొడుక శాసన రాజసారంగా కొడుక రాజాసారంగా శుక్రవారం దినం ఉన్న చక్కని గడియే ఒకవేళ నువ్వు ఈడికెరిగి ఇంటి మీద ఉన్నావు మరి తండ్రితోడిగా చెప్పు మరి నీకు వస్తున్నది నీ తండ్రితోడిగా చెప్పు ఇలా నువ్వు దొడుగుతున్నావు నీకు 20 ఏళ్ళు ఉన్నావు కొడుక రాజాసారంగా ఈడికి 20 ఏళ్ళు ఉన్నావు ఒకవేళ నీకు మరి మీ నాయన చూడబోతే పలపల నెత్తి నడిచింది పళ్ళుదంతా ఊడుతున్నది ఈ ప్రకారంగా మరి ఏనాడు పడిపంతులు చెప్పిండో గురువు జీవన తీసుకొని మరి ఏనాడు 7 మేళ్ళకి వెళ్ళిపోతున్నాడు సారంగుడు ఒకవేళ కలిగే ఆ గురువు ప్రాణాలకు దండం పెట్టి గురువు ఒకవేళ దీవెన తీసుకొని సారంగదారుడు రామ రామ రాఘవ రామ ఓ రామ కోదండ రామ ఓ రామ దైవ రాజా ఆడలేదు సారంగుడమ్మ తలముడా లేకపాయే
17 రోజులుగా తినమ్మా రాజాసారంగుని మరి ఆడవిల్ల రత్నకర దేవి కన్నవార చూసింది కొడుకా రాజాసారంగా ఒకటి కాదు రెండు కాదు మరి ఇప్పటికనంగా 21 సంవత్సరం నిండి వచ్చింది వేడుకొని ఎదుర్కొని 7 మెడలు నింపుకున్నది నా కొడుకు నింపుకున్నదమ్మా కొడుక రాజాసారంగా ఒకవేళ తడిపిడి తానం చేసి వచ్చే వరకు కొడుక రామసారంగా తడిపిడి తానం చేసిలా పోర మరి అల్లాన మోరుండ బెల్లాన గజ్జుర చేసిన బచ్చాలు చేదారు గరియలు వంట పాకాలు తయారు చేసే కొడుక సారంగుడు అనగా మరి తడిపిడి తానమాడి దానికి వెళ్ళిపోయిండు ఆడవిల్ల రట్టగల దేవి మరి నా కొడుకు దగ్గర మరి ఏనాడు అనగా వంటలు చేస్తా వంట పాకాలు తయారు చేస్తానని రాకరాకుల బియ్యము రాకరాకుల బియ్యం కడవల్ల వంటలు బీరాకుల బియ్యం బిందెల్ల బిర్యానీ అయ్యవట్టేరే చేసిన బచ్చాలు చేదారి గడియలు వేయబట్టేనమ్మా ఏనాడు మునక్కాయతోటి మున్నూరు కూరగాయ ఎరకాయతోటి ఏనూరు కూరగాయ ఉపకోడికి గుమ్మడికాయ శాఖలు వేయబట్టే తయారు చేశారా వంట పాకాలు తయారు చేసింది మరి తడిపిడి తానమాడి మరి రాజా సారంగుడు పొడి వస్త్రం ఇడిచి పొడి వస్త్రం కట్టుకున్నాడే చేసింది ముక్కోళ్ళ పీట వెనక చేసింది 7 గట్ల పీటే పొట్టి గిన్నెలలో అయ్యో కన్న తల్లి అన్నం పెడుతున్నదే అమ్మా ఈ కన్న తల్లి అన్నం పెట్టిన మరి ఏనాడు రాజా సారంగుడు మరి ఏనాడు తన ఓర అన్నం తిన్నాడు చెయ్యంతు మూటంతు వాపిండు నవారు కోళ్ళ పట్ట మంచం మీద అలనాడు దినవందనంగా రాజుల పద్దవతి లోపల రోమయ్యో అన్నం తిన్నాక ఆకువిడం కడుతుర్రా అన్నం తిన్నాక ఆకువిడం కట్టిస్తే తౌడల్లో దాపడం చేసిండు రాజా సారంగుడు నవారు కోళ్ళ పట్ట మంచం మీద ప్రవలించిండు 7 మేడల నసివ ఇట్లా ఉండంగా మహారాజు మరి రాజా కచేరి కాడికెళ్ళి 7 మేడలకు వస్తున్నాడు రాజా నరేంద్రమ్మ
రాజ్యంగా ఒకవేళ కనుక అన్నం చూసి ఒకవేళ పొట్టు చూసి భోజనం పెడుతున్నాడు పొట్టు చూసి వస్త్రదానం అంటున్నాడు రాజా నరేంద్ర మహారాజు 12 కొట్టి ఏళ్ళ లోపల కచ్చీరు బంధు పెట్టిండు నేను వెళ్ళిపోయేదాకా నా భార్య ఒకవేళ ఏనాడు రత్నాంగిదేవి నా భార్య అన్నం తినదని చెప్పి రాజా నరేంద్రుడే పాకోళ్ళు ప్రాణాలు ధరించి దర్శన వాళ్ళ గిరిటం సిరిశాంతి పెట్టుకొని పువ్వులలో పెట్టాం పూని చేత బట్టి రామ ఓ రామ అయ్యో ముచ్చాల పందిరి వదనాల వాకిట్లోకి వచ్చిండు రాజా నరేంద్రుడు ఆడవిల్ల రత్న కలదేవి ఏమంట ఉన్నది సూర్యుడు నెలవన్న కాడు బాపట్ల సూర్యుడు లింగమాల ఆచారమంతుడమ్మో రత్నకలదేవి మరి పంచని వాళ్ళ చేత పట్టుకొని చేత ఉద్గములు పట్టుకొని వేడుకొని వేడుకుంటానని 7 మేడలకి వెళ్ళి తల్లి బయలు వెళ్తున్నది ఆడవిల్ల రత్నకలదేవి మరి పంచని వాళ్ళు పట్టుకొని ఓ చేత ఉద్గములు పడి వేడుకొని ఎదుర్కొంటానన్నది అలనాడు వాళ్ళ కనంగా ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష దైవం అంటే ఇప్పటిలోకి అవంతా తెలియదు ఓ కాదు తను కూడా పోయినా స్వారీ బావ అంటే అయితే మరి ఏనాడు తల్లిదండ్రి తర్వాతనే చేసుకున్న భర్త దైవంతో సమానం ఏ గుడికి పోయినా గాని దేవుని గుడికి పోయి వచ్చినా గాని మరి ఏనాడు భర్త కాళ్ళు మొక్కితే అది నిండు ముత్తైతే ధనం అంటారు మరి దేవుని అంత పూజించినంత విలువ అవుతుంది ఇప్పటోళ్ళు ఏం చేస్తారు లేస్తేనే పక్కన వండం లేస్తేనే తన్నుడు అంటారు అంతే లంజ కొడుక ముండ కొడుక లేవాటిప్పుడు అవునా అయితే మరి అలనాడి వాళ్ళకు వేడుకుంటా కాళ్ళు మొక్కి లేచేది మోని కాళ్ళు మొక్కి ఒకసారి దాకించే 10 సార్లు మొక్కుదురు 10 సార్లు అప్పుడు ఇప్పుడు వీని కాలు నేనే నువ్వు మొక్కాలి అల్లు ఎవరు మొక్కుతలేరు లంజ కొడుక నా బాడకావు అంటుంది మీదికి మాట అయితే మరి అలనాడి వాళ్ళు అట్లా కాదు అలనాడు అట్లా మొక్కిర్రు కాబట్టి ఆ దంపతులు మరి ఏనాడనగా 100 ఏళ్ళ పంట వంటిది 100 ఏళ్ళ సంసారం చేసిండ్రు మరి దరిద్రానికి దుర్బుద్ధి నాశనగాలానికి నానాశింతలంట అప్పుడు ఇప్పుడు వాళ్ళకంత దరిద్రం మోపైంది దుర్బుద్ధి ఎక్కువ అయిపోయింది ఒకవేళ మరి ఏనాడనగా దరిద్రానికి నిద్ర గణమంటారు ఈ చేతిలో ఎసొంటి ఫోన్ చూడని ఎసొంటి కథ చూడని చూసుకుంటూనే నిద్ర అప్పుడు తెల్లదాకా ఎదురు పని పొద్దాక ఎదురు అయితే అప్పటి వాళ్ళు ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉన్నారు ఈ మందుల పంట అయింది మరి ఏం రాతండి వంట అయింది గ్యాస్ మంట అయింది రాతండి వంట మందుల పంట గ్యాస్ మంట తింటే కడుపుల మంట డాక్టర్ ఎంట అయితే ఆ రకంగా మరి అలనాడి వాళ్ళు అట్లా కాదు ఒక్క పూట తిన్నా గాని మరి ఏనాడు గట్టితనంతో ఉన్నారు దేవి రాజా నరేంద్రుని ఎదుర్కొని 7 మేడలు నింపుకుంటానే అమ్మ ఊరు వెళ్తున్నదమ్మా మామ ఎల్లెనమ్మో చెడ ఎల్లెనమ్మా
కాళ్ళు కడిగి మీళ్ళ నీళ్లు తీసి నెత్తల చల్లుకున్నది ఎడమకెళ్ళి కుడికెళ్ళి ఎడమకు మరి ఏనాడు పంచని వాళ్ళు బట్టి కొని ఎదుర్కొంటున్నది మేడలు నింపుతున్నది అమ్మ రావు రావు ఓనాదా నింపుకున్నది నాడు వాళ్లకు భర్త ఇంటికి రాగానే ఏమి చేద్దురంటే వాళ్ళకు నీళ్ళు ఇచ్చి మరి ఏనాడు తానం తడిపిడి తానం చేసి రమ్మన్నాడు కడుపు నిండా అన్నం పెట్టినాకనే ఏ కష్టమైన అడిగేది భార్య అయినా మరి కడుపు నిండా అన్నం పెట్టి మరి ఏనాడు భర్త నిమ్మలంగా కూర్చున్నాక నిమ్మల పడ్డాక పోయిన పైన అయిందా అని అడిగేది ఇక ఇప్పటోళ్ళు ఏముంది పోంగానే కథ పొద్దాక ఎప్పుడు పోతాడని చూస్తారు వాళ్ళు పోయిండు సరి కట్టుకొని పోయిండు ఏడు పోయిండు అయ్యో పని పోయింది పొద్దుకి రాగానే జేవే చూస్తుంది ఎన్ని పైసలు వచ్చినా వేయాలా 1100 వచ్చినావా అయ్యాలా 1200 ఇట్లా చూస్తూ ఏమే అనంటే అనండి మరి అలా నాడు అన్నారంగా ఈ ప్రకారంగా తడిపిడి తానం వేసి వచ్చిన మరి ఏనాడు పొడి వస్త్రం ఇడిచి తడి వస్త్రం కట్టి తడి వస్త్రం ఇడిచి అనగా మరి ఏనాడు అనగా నరేంద్ర మహారాజు చేసిన వంట పాకాలు పెడుతున్నది అమ్మా వంట పాకాలు ముంగడ వేసి ముక్కోళ్ళ పీట వెనకకేసింది 7 గట్ల పీటే బంగారి పొట్టు గిన్నెండా మరి ఏనాడనగా బుజగించమని అన్నం పెట్టింది ఒకవేళ నరేంద్ర మహారాజు 5 ఏళ్ల కమలంతో అన్నం తినబోతున్నాడు ఉంటే ఒకవేళ కనుకనేమి బామ ఒకవేళ రత్నాంగిదేవి రత్నకలదేవి మన కుమారుడు ఎక్కడ వాయే ఇంటి లోపల ఆడపిల్లలు ఒకవేళ పిల్లలు ఉంటేనే ఇల్లు సింగారం ఉంటది కమలం వాళ్ళ నిన్నాడు ఒకవేళ రాజా నరేంద్ర రాజు మన కొడుకు ఎక్కడ పోయింది బాబా ఒకవేళ నాకు ఒకవేళ నిద్ర వస్తున్నది బాబా ఒకవేళ కనుకనేమి నేను రాజ ప్రపంచ వేలు వస్తున్నా ఒకవేళ కనుకనేమి 70 ఏళ్ళ వృద్ధురాళ్ళ వైతున్నాము రాజ్య భారం పోయలేరు బాబు ఆ యొక్క కళ్ళు కనబడతలేవే తినవలసింది దవడ దంతాల్లో వదిలిపోయింది నా మాట పాటి తప్పుతున్నది మాట పాటి తప్పుతున్నది బాబా రాజ్య భారం మొయ్యలేను బాబా మన కుమారుడు సారంగ ధరలు ఈడికు 21 ఏళ్ళ సంవత్సరం ఉన్నది కొల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి మన కొడుకుకు ఒక ఆడపిల్లను చూసి లగ్గం చేసి లగ్గమైన వాడే రాజ్యం వెళ్ళాలి అయ్యయ్యో నాదా నరేంద్ర మహారాజా పల నెత్తి నడుస్తుంది పళ్ళు దంత మూడుతున్నది కంటి నది రాస్తలేదు కలంపోటు ఆంతలేదు రాతామంటే కంటి నది రాస్తలేదు మరి ఏనాడు పల నెత్తి నడిచింది నోట మాట పాట తప్పుతుంది పల నెత్తి నడిచింది 95 ఏళ్ళ పెద్ద మనిషిని అయినట్టున్నావు ఈడరిగిన కొడుకు ఉంటే మరి అప్పటికైనా ఇప్పటికైనా మరి చేతికైన కొడుకు ఉంటే తండ్రికి బరువు తప్పుతుంది అప్పటికైనా ఇప్పటికైనా
ఎవరికైనా తవంత పిల్లుంటే తల్లి కాసర అంటారు, తవంత కొడుకుంటే తండ్రి కాసర అందరు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. జర మయ్యగాని జర గాడి దాకా పోయినప్పుడు బైక్ ఆడి గల్మగడ్డి రాపురా నీ అమ్మ చల్ నేను పోవాలి. దూరం ఉంది బండి నేను బడికి పోవాలి రాసుకొని పోవాలంటే వాడు సర్వేలే చేసేది. బండి తాళం ఏమంటాడు ఆయన బాధారాన్ని తిరిగి వస్తాడు బైక్ ఆడి నక్కు పని చేయమనగానే నేను హోంవర్క్ చేసుకోవాలంటాడు. అప్పటిదాకా ఆడుకొని పోతాడు. ఆ ప్రకారంగా మరి ఏనాడనగా రాజా సారంగుడు మరి నాయన మాట ఇన్న మరి ఏనాడని సారంగుడు నవారు కోళ్ళ పట్టమంతా మీకు లేచి సారంగా అయ్యయ్యోనే కొడుకరా పట్టాభిషేకం చేసి వజ్రాల కిరీటం నీ తలపైన పెడుతున్నా నాకు చేతన అయితే లేదు కొడుకు లగ్గము చేసుకోవు కొడుక పర్వాలేదు నాయన ఒకవేళ రాజభారం మొయ్యలేనంటున్నవా వయసు వచ్చింది వృద్ధురాలు అయిపోయినవంటున్నావు నువ్వు రాజ్యమేళ లేవన్నావు పర్వాలేదు నాయనా ఏకంత బాలన తెచ్చుకొని ఏమంటే పోను తిరిగి నేను లగ్గమాడుతున్నదే ప్రకారంగా లగ్గం చేసుకొని రాజ్యం వెళ్తా ప్రకారంగా మరి లగ్గం వేసుకుంటా అని ఏనాడనగా ఒప్పించిండ్రో మరి కొడుకు తల్లి తండ్రి ఇద్దరు కలిసి రత్నకళదేవి రాజా మరి ఏనాడనగా నరేంద్ర మహారాజు కొడుకును ఒప్పించిండ్రు చేతి కింద ఉన్న సేనాధిపతుల పిలిచి మరి ఏనాడంగా కొడుకు దగ్గర పిల్ల ఎక్కడ ఉందో అని చెప్పి మహామంత్రులారా సేనాధిపతులారా అని సేనాధిపతి మహామంత్రి ఉన్నారా 41 మంది అరే నా కొడుకు మరి ఏనాడు ఫోటో తీసిస్తున్నా నా కొడుకు ఫోటో పట్టపోయి కొడుకు దగ్గర ఈ పిల్లని లేవాలి మరి ఎంతసేపు చెప్పినా నా కొడుకు దగ్గర పిల్ల ఉండాలి
మగోనికి మరి పిల్లను భార్యను చూడ వరకు వచ్చిన మగోనికి ఆకలి దుబ్బలు వాయాల కొడుకు వచ్చిన మగోని ఆడిదాన్ని చూసే వరకు ఆకలి దుబ్బలు వాయాలరా అటువంటి పిల్లని చూసుకొని రారు నీకు ఏదంటది మహారాజా మనకి చడ్డీ లేక పండిపోదావురా అరే చూస్తే ఆకలిగా వద్దు దూపగా వద్దంటే గసండి పెళ్ళం దొరుకుతారా ఎందుకు దొరకదురా మా దొరుకుతుంది కడ్డుంటే దొరుకుతుంది అరే మరి ఒకవేళ కడ్డువేక కలిసి ఎంతున్నారు వెళ్ళిపోతామని ఒకవేళ కనుకనే మీ యొక్క రాజభటులు భటు రాజులు బ్రాహ్మణి వాళ్ళు పిల్లజాడలా బయలు వెళ్ళి ఒకవేళ ఎత్తబోతున్నారే రాణి ఎల్లనే రాణి మహారాజా వందనాలు పెట్టి దాపలు దండాలు పెట్టిర్రు చల్లగా వర్దిల్లండి ఎక్కడ ముంచి వచ్చారు ఏ ఊరు ముంచి వచ్చారు చెప్పండి ముంచడం కాదయ్యా అడ్డులేక గదే వస్తుంది ముంచుడే ఒకవేళ ఏమున్నారు నరేంద్ర మహారాజు నాంపల్లి పట్నంకి వెళ్ళి వచ్చినాము నాంపల్లి పట్నం లోపల నరేంద్ర మహారాజు చేతికుండే ఉండే సేనాది పతలము మంత్రులమయ్యా మేము రాజు దగ్గర ఉండే మంత్రులము రాజుకు ఒక కుమారుడు చక్కని కన్నుల సాహసమిత్రుడు సారంగధరుడు రంగునికి తగ్గ పిల్ల కావాలి మీ ఇంటి లోపల పప్పల్లో ఉన్నదాలు మీ ఇంటికి వచ్చినాము మీ ఇంటికి ఆశపడి వచ్చినామయ్యా మా ఇంట్లో ఏం కావాలి మరి మా ఇంట్లో మీకు ఏమనుకోలేక వచ్చినాం ఉంటే పిల్లల పొలం ఉంటే కోడి పిల్లల మేక పిల్లల బిడ్డలు ఉంటేనయ్యా సారంగధరుని దగ్గర పిల్ల ఉంటే చిత్రపటం చూడు సారంగధరుంది సారంగధరుని చిత్రపటం చూడిల్లా ఈ పిల్లగాడా పిల్లగాన్ని చూసే వరకు మరి ఏ నాడనంగా మొగిలిగిద్ద రాజు మహారాజుకు సిక్కులోని చక్రం లెక్క కుమరు అని సారి లెక్క వినబడుతున్నాడమ్మా అయ్యయ్యో మొగిలిగిద్ద మహారాజు కమ్ము అయ్యా మహారాజా మంచిగున్నాడా పిల్లగాడు బాగున్నాడు కానీ నా బిడ్డ కూడా బాగుంటది పిల్లగాని దగ్గర మంచిగుంటది పిల్లగానికి తగ్గట్టు ఉంటది ఇస్తావా మరి ఇంటి లోపలికి వెళ్ళి ఇస్తావా ఈ ప్రకారంగా ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం చేసుకొని ఒకవేళ రాజా నీ బిడ్డలు ఒకవేళ కనుక సారంగధరునికి చిలకం చేస్తున్నా అని ఇచ్చినాము నీ బిడ్డ చిత్రపటం తీసుకుపోయి రాజు చూపెడతాము సరే నాకు నా బిడ్డ పటం కూడా తీసుకోవాలి చూపెట్టుకొని అయ్యా మహారాజా నా బిడ్డ
బిడ్డకు కూడా మీ ఫోటో చూపెట్టాలి కదా. చూపెట్టాలి. మరి ఆ ఫోటో ఇక్కడ ఇయ్యి. మరి ఈ ప్రకారంగా మరి మొదలు యుద్ధ మహారాజు ఘనంగా సారంగుని పటం ఇచ్చిండ్రు. అప్పుడు పటమందురు, ఇప్పుడు ఫోటోలు అయినవి. మరి ఎలనాడు దినమందు మరి ఏనాడనంగా ఆ అమ్మవారు మరి ఏనాడు చిత్రంగి పడమనంగా మొగలి యుద్ధ మహారాజు బిడ్డ చిత్రంగి దేవి. ఆ చిత్రంగి దేవి మరి ఫోటో తీసారంగా మరి ఏనాడు వాళ్ళకి ఇచ్చిండు. మరి రాజుకు నచ్చు నా బిడ్డ ఫోటో చూడు బిడ్డ అని చెప్పి వాళ్ళకి ఇచ్చిండు. మరి మొగలి యుద్ధ మహారాజు గురుడు మరి ఒకరి ఫోటో ఒకరు తీసుకుంటున్నారమ్మా. మరి వెళ్ళిపోమని చెప్పి నేను ఫోటో చూపించి మళ్ళీ ఇయ్యమనుకుని రమ్మని చెప్పిండు. పర్వాలేదని రాజా మంత్రులు అడవిలో చిత్రాంగి దేవి ఫోటో తీసుకున్నారు. చిత్రాంగి దేవి చిత్రపటం తీసుకోవాలి. వాళ్ళు ఒకవేళ కలిగి అద్దాల పడవి లోపల పోతా ఉన్నారమ్మ. కొడుకు దగ్గర పిల్లలు కొడుకు దగ్గర అడవిలో ఉన్నదయ్యా. ఏది ఫోటో? చిత్రాంగి దేవి అంట. మరి రాజా నరేంద్ర మహారాజు ఆ మహామంత్రుల దగ్గరికి వెళ్ళి పిల్ల ఫోటో తీసుకొని చేతులు పట్టుకున్నాడు. రాజా నరేంద్రుడమ్మా ఫోటో చూసే వరకు రాజా నరేంద్ర మహారాజు ఏమంటా ఉన్నాడమ్మా. మహామంత్రుల ఈ జగన్మోహని ఎవరు సుందరిరా. వీరపుత్రులు లెక్క గిర్రునా తిరిగిండు కూడలు వరుస అవుతుంది ఏమో గట్లే గుర్తున్నావు గట్ల ఏమందమనే గుర్తున్నావు మంత్రులారా ఇలా నాటి దేవతను నేను పట్టవాడా
నీకు ఇదివరకే లగ్గమైంది, లగ్గానికి వచ్చిన పుత్రుడు ఉన్నాడు. నువ్వు చూడబోతే 95 ఏళ్ళ ముసలివాడమైనవు. 95 ఏళ్ళ ముసలివాడు నువ్వెంత లగ్గ మాడతావు? నీ ఎంటికలా నువ్వు స్పెయిన్ తెల్లెంటికలు అయినాయి. ఒకవేళ నా పండ్లు ఊసిపోయి నీ కళ్ళు కనబడతలేవు, నీ పలపల నెత్తి నడిచిందంటున్నావు. నడిచిన గడ్డానికి రామ నల్ల రంగు చేస్తా కూడా రామ పోయిన పండ్ల కూర రామ గొప్ప దెన్ను వేస్తాను రామ గొప్ప దెన్ను వేస్తాను రామ మహామంతులారా ఇది తెల్లగా అయితే ఏందిరా? చిత్త ముసలైతే మరి పురుగు ముసలైతాదా? నీ పనులు ఇచ్చిపోయినాయి అంటే సొప్ప వెళ్ళి ఎంత అంటున్నావు? నీ లొప్ప సెంటర్ పడ్డాయి. పనులు పెట్టినామనుకో చెంపలు కూడా కరెక్ట్ అవుతాయిరా. ఉల్లిగడ్డ పెట్టుకో. ఉల్లిగడ్డలు పెడతా. అవు మహారాజ్ ఎందుకంటే కలర్ వేస్తావు, పనులు సొప్ప పనులు పెడితే నడిమిట్లు లొంగిపోయిన ఏం చేస్తావు? నడిపి ఏం చేస్తామంట? మంత్రులారా పిరుకు వర్తలు చూడు కట్టే అట్లా గుచ్చి కడదాంరా. ఒరే మహామంత్రులారా, ఒకవేళ మరి ఎంతసేపు చెప్పినా ఈ పిల్లను జల్లు లగ్గమాడని జన్మము నాదేంది? వరుస లగ్గము కోరి లగ్గ మాడతాను నేను. మహారాజా అది నీకు తగదు. మహారాజా మహారాజా నీ కొడుకుకు చూసినావు. ఒక 5 నిమిషాలు టైం బ్రేక్ బ్రేక్ చాయ్ చాయ్ వచ్చింది.